రాజకీయ నాయకులు ఏదైనా చెప్తుండొచ్చు. ఇదంతా మా వ్యక్తిగతం, ఎలాంటి కారణాలు లేవు అని చెప్తూ ఉండొచ్చు. కానీ పాలిటిక్స్‌లో ఏం జరిగినా దాని వెనుక ఓ స్పష్టమైన కారణం ఉంటుంది. ఇదంతా నా వ్యక్తిగతం, ఎలాంటి ప్రలోభాలు లేవు, మరో పార్టీలో చేరడం లేదు, నేను ఎవరి నుంచి డబ్బు తీసుకోలేదు. ఇదంతా నా వ్యక్తిగతం. నేను రాజకీయాలను, రాజ్యసభ సభ్యత్వాన్ని వదిలేసి వెళ్ళిపోయి అంటే రాజకీయ సన్యాసం తీసుకొని వ్యవసాయం చేసుకోబోతున్నాను. ఇది విజయసాయిరెడ్డి చెప్తున్న మాట. ఆయన చేసిన ట్వీట్ ఏంటంటే, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. రాజ్యసభ సభ్యత్వానికి రేపు అంటే 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను. ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదు. వేరే పదవులో, ప్రయోజనాలు, డబ్బు ఆశించి రాజీనామా చేయడం లేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరు నన్ను ప్రభావితం చేయలేదు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటాను. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, ఇంతటి స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుడిని. జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా. ఈ నిర్ణయం నా వ్యక్తిగతం, నా భవిష్యత్తు వ్యవసాయం. ఇది విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్. సో ఇప్పుడు విజయసాయిరెడ్డి వెనక్కి వెళ్ళిపోయి అంటే రాజకీయ సన్యాసం తీసుకొని వ్యవసాయం చేసుకుంటారా? అది సాధ్యమేనా? దీని వెనుక ఎలాంటి కారణం లేదా? ఒకవేళ కారణం ఉంటే ఏ కారణం ఉండి ఉంటుంది? దీని వెనుక ఈ విషయం గురించి 2-3 వెర్షన్లు వినిపిస్తున్నాయి. ఒకటి, ఆయన బీజేపీలో చేరతారా, చేరే అవకాశం ఉందా అనేది ఒకటి. ఇందులో మొదటిది బీజేపీ విషయానికి వస్తే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఢిల్లీకి, రాష్ట్రానికి మధ్య ఓ కుషన్లా అంటే ఒక కమ్యూనికేషన్కి మాధ్యమంలా పనిచేశారు. వైసీపీ బీజేపీకి బయట నుంచి సపోర్ట్ చేసింది. ఆ సమయంలో ఈ 2 పార్టీల మధ్య వ్యవహారాల విషయంలో విజయసాయిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. సో ఆయనకు బీజేపీ నాయకులతో మంచి సంబంధాలే, మంచి సాన్నిహిత్యమే ఉంది. ఇది ఆయన పార్టీ మారడానికి కారణంగా మారబోతోందా ఒకవేళ ఆయన బీజేపీలోకి వెళితే? మరోపక్క జగన్మోహన్ రెడ్డికి, విజయసాయిరెడ్డికి మధ్య మంచి సన్నిహిత్యం ఉంది. జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని అన్న అని పిలుస్తారు. అంత దగ్గరగా, అధినేతకు అంత దగ్గరగా ఉన్న నేత ఇప్పుడు ఒక్కసారిగా నేను పార్టీని వదిలేస్తున్నా, రాజ్యసభ సభ్యత్వాన్ని వదిలేస్తున్నా అని చెప్పడం వైసీపీ శ్రేణులకు షాక్ కలిగించే విషయం. అదే సమయంలో వైసీపీలో కీలక నేతల మధ్య అంటే టాప్ 5లో ఉన్న నేతల మధ్య కూడా సఖ్యత లేదు. ఇది కూడా కొంత తలనొప్పికి కారణమే. అంటే ఓ పక్క పార్టీలో ప్రశాంతత లేదు, మరో పక్క బయట కేసుల భయం ఉంది. పార్టీ ఎలాగో అధికారంలో లేదు. ఈ తరుణంలో పీస్ఫుల్గా పోయి వ్యవసాయం చేసుకుంటే పోతుందా అని విజయసాయిరెడ్డి భావిస్తున్నారా అనేది మరో వెర్షన్. అయితే ఈ విషయాన్ని జగన్ ఇప్పుడు లండన్లో ఉన్నారు. ఆయన లండన్ నుంచి వచ్చిన తర్వాత ఆయనతో కమ్యూనికేట్ చేసి కూడా ఆయనని సంప్రదించి కూడా తీసుకోవచ్చు. ఆయనని సంప్రదించి కూడా నేను ఇంకా రాజకీయాల్లో ఉండలేకపోతున్నాను, ఇవి కారణాలు అని చెప్పి కూడా ఈ నిర్ణయాన్ని తీసుకోవచ్చు. ఆ తర్వాత రాజ్యసభకు రాజీనామా చేయొచ్చు, పార్టీకి రాజీనామా చేయొచ్చు. కానీ ఇప్పుడు జగన్ లండన్లో ఉన్న సమయంలో ఆయన ఇంకా వెనక్కి రాబోతూ ఉన్న సమయంలోనే ఆయన వచ్చేలోపే రాజీనామా చేయడం వెనుక కారణం ఏముండొచ్చు అనేది కూడా ఓ సందేహం అందరిలో ఉంది. సో ఇవన్నీ చూసినప్పుడు వ్యవసాయం చేసుకోవడానికో, బీదర్లో ఇసుక జల్లుకోవడానికో విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తున్నారా? అలా చేస్తున్నా అని ఆయన చెప్తే అది నమ్మశక్యంగా ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. దీని వెనుక ఏదో కారణం ఉండి తీరుతుంది అనేదే ఇప్పుడు నడుస్తున్న చర్చ.